మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. ఇటీవల దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పబ్లిసిటీ కోసమే క్రికెట్ చూసేందుకు వస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారమే రేగింది. ఇక లేటెస్ట్గా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి అంబటి రాయుడు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసి తీరుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను సీఎంను చేయడమే తన టార్గెట్ అంటూ ప్రకటించారాయన. పవన్కు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా సీఎం అవుతారు, మేం దగ్గరుండి ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేస్తామని వెల్లడించారాయన. అదొక సిద్ధాంతం, ఎందుకు కాకూడదు అంటూ ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు లాంటి వారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎంతో అవసరమని, మరో 10 ఏళ్ల పాటు ఆయన సీఎంగా కొనసాగుతారని చెబుతున్నారు. పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అంటే ఎంతోమంది జన సైనికులు, అలాగే ఆయన సామాజిక వర్గం మాత్రం పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోంది. ఇదిలా ఉంటే అంబటి రాయుడు క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన తర్వాత వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఐడియాలజీకి తనకు వర్కౌట్ కాకపోవడంతో బయటకొచ్చి జనసేన కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న రాయుడు మళ్లీ తన రాజకీయ వ్యాఖ్యలతో ఇప్పుడు కలకలం రేపారు. ఈ వ్యాఖ్యలు జనసేనలో ఏ మేర ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాలి. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణే తనకు ఇన్స్పిరేషన్ అని తనతో మాట్లాడినప్పుడు తన ఐడియాలజీ చాలా గొప్పదని తెలుసుకున్నానని తెలిపారు రాయుడు. అందుకే ఆయనకు సీఎం అవ్వాలనే కోరిక లేకపోయినా సరే డెఫినెట్గా సీఎంను చేసేందుకు తాను చేయాల్సింది చేస్తానని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు పవన్ సీఎం అన్న వ్యాఖ్యలు ఆయన అభిమానుల మధ్య మరోసారి చర్చకు దారితీశాయి.